కానీ ఇప్పుడు నేను చూశాను, ఇప్పుడు విజువల్స్ లో ప్లే అవుతుంది. ఇప్పుడు పక్కన టంకశాల అశోక్ కూర్చున్నారు లాస్ట్ 2 మీటింగ్స్ లో. అంటే బీసీ నినాదం వచ్చింది కాబట్టి అట్లా కూర్చోబెట్టుకున్నారా? ఎప్పుడు పక్కన రెడ్డి ఉంటారు, కేసీఆర్ పక్కన ఎప్పుడు కూడా రెడ్డి, బికాస్ మేబీ అంటే యాంటీ రెడ్డి పార్టీ అని పోకూడదనో, లేకపోతే రెడ్డి తెలంగాణ డామినెన్స్ అనో మీకు ఎక్కువ ప్రియారిటీ ఇచ్చింది రావుల శ్రవణ్ కుమార్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, షేర్ సుభాష్ రెడ్డి. ఒక్కసారి నేను చెప్తాను, మీకు గుర్తు చేస్తాను మీ ఢిల్లీ అనుభవము. కేసీఆర్ గారి హాల్లో 2 సీట్లు ఉండేది. ఒక సీట్లో ఆయన కూర్చుంటే ఇంకో సీట్లో ఫస్ట్ జయశంకర్ గారు, ప్రొఫెసర్ జయశంకర్ గారు, తర్వాత నరేంద్ర గారు కూర్చున్నారు, తర్వాత విజయశాంతి గారు కూర్చున్నారు, తర్వాత కేశవరావు గారు కూర్చున్నారు. ఇప్పుడు ఎవరు కూర్చోవాలి? కానీ ఈ మధ్యలో కూర్చోలేదు కదా కేశవరావు కాదు, ఎప్పుడు పక్క కూర్చున్నా కొంచెం రెడ్డిస్ కనబడుతూ ఉంటారు కదా, ఈసారి కొంచెం తేడా కనిపించింది అంటున్నా. తేడా ఏం లేదు, కూర్చో. ఎప్పుడు వెంట ఉండేవాళ్ళు ప్రశాంత్ రెడ్డి, ఇప్పుడు కూడా జీవన్ రెడ్డి, అందరు ఇప్పుడు కూడా ఉన్నారు కదా, రాజేశ్వర్ రెడ్డి. ఇవాళ లాస్ట్ 2 మీటింగ్స్ లో, మొన్న తెలంగాణ వల్ల జరిగిన మీటింగ్ లో టంకశాల అశోక్ కూర్చున్నారు. ఆ రోజు జరిగింది నేను మీకు చెప్తాను. నాగం జనార్దన్ రెడ్డి గారి కోసం ఆ సీట్ ఖాళీ పెట్టారు. 1-2 సార్లు అడిగారు కేసీఆర్ గారు వస్తున్నారా అని. ఆయన రావట్లేదు అనేది కన్ఫర్మ్ అయినాక అశోక్ గారు లేట్ గా వచ్చారు. లేట్ గా వచ్చి కుర్చీ వెతుక్కుంటున్నారు ఎక్కడ కూర్చోవాలని. ఇక్కడ రా, నువ్వు నా పక్కన కూర్చో అన్నాడు. ఇంకా మొన్న కూర్చోబెట్టుకున్నాడు కాబట్టి ఇవాళ కూడా పిలిచి కూర్చోబెట్టారు. ఇవాళ కూడా టంకశాల అశోక్ ఉన్నారు. మరి ఇవాళ పెట్టింది నిజానికి ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు, జనరల్ గా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ, ఇంకొద్ది మంది ముఖ్య నేతలు. పక్కకి ఇవాళ టంకశాల అశోక్ కూడా మనం మళ్ళీ కనబడుతున్నారు. సెంటిమెంట్, ఇంటలెక్చువల్ సపోర్ట్ ఆయన దగ్గర నుంచి కొంత తీసుకోవాలి, ఎందుకంటే ఆయన కాలమిస్ట్ గా ఉన్నారు. అటు పక్కన టంకశాల అశోక్, ఇటు పక్కన మండలి డిప్యూటీ చైర్మన్, ఇద్దరు బీసీలు ఉన్నారు. ఈ బీసీ వాదం ఇటీవల చర్చకు వచ్చింది కాబట్టి దాన్ని ఏమన్నా అట్లా సింబాలిక్ గా చెప్తున్నారా? అంటే వాళ్ళు అనుకున్నా కూడా బీసీలు సాటిస్ఫై గారు పక్కన కూర్చోబెట్టుకుంటే. నేను కూడా బీసీయే కదా భరత్ గారు, సాటిస్ఫై గారు పక్కన కూర్చుంటే సాటిస్ఫై అయ్యే పరిస్థితి లేదు ఇప్పుడు. ఇదివరకు అట్లా రెడ్డిల్ని కూర్చోబెట్టుకుని అట్లా సాటిస్ఫై చేశారు కదా, పక్కన ఎప్పుడు రెడ్డి ఉంటూ. అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఏదైనా నడుస్తుంది, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇప్పుడు వీస్తున్నది బీసీ గాలి. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా బీసీలో ఒక నిర్ణయాత్మక శక్తిగా ఉండాలనుకుంటున్నారు ఎలక్షన్లలో. బీసీ గాలి వీచిందా? నేనైతే బలంగా నమ్ముతున్నాను. మీరు ఎలక్షన్ రిజల్ట్ చూడండి, నల్గొండ, ఖమ్మం, వరంగల్లో నెంబర్ 1 రెడ్డి.